కాకైరిమాం శత్రబర్హాన్ మయూరాన్ పరాజయేథా పాండవాన్ ధార్తరాష్ట్రై హత్వా సింహాన్ క్రోష్టుకాన్ గుహమానః ప్రాప్తే కాలే శోచితాత్వం నరేంద్రః. రాజా, ఎప్పుడైనా ఒక చిన్న విషయాన్ని నీవు నిశితంగా ఆలోచించావా? చక్కటి పింఛములున్నటువంటి ఒక నెమళ్ల వంటి ఈ పాండవులని కాకుల వంటి నీ కొడుకులు ఓడించగలురా? సింహాలను విడిచిపెట్టి ఎందుకు పనికిరానటువంటి నక్కలను చేరదీసి ఈనాడు సమయము నీ చేత మించిన తరువాత నీ వేడుస్తున్నావు. ఇదే పైన చెప్పాను నీకు, ప్రగల్భాలు పలికేవాడికి దూరంగా ఉండాలి. నీ కొడుకుల చుట్టూ చేరి నీ కొడుకుల్ని ప్రలోభ పెడుతున్నటువంటి వారందరూ కూడా ఈ పాండవుల ముందు తాము నిలబడలేమన్న నిజాన్ని గ్రహించిన వారే కదా. అట్టి వారి ప్రలోభాలకు లోబడి ఈ దుష్ట చతుష్టయం వారి మాట విని ఈనాటు ఈ సమస్యను గొంతు దాకా తెచ్చుకుని ప్రాణాలకి సైతం ఇప్పుడు ముప్పు ఏర్పడే పరిస్థితుల్లో ఉన్నారే. అలాంటి ప్రలోభ పెట్టేవారి మాటలు వినకూడదు అన్న చెప్పాలన్న ఇంగితం కూడా నీకు లేకపోయింది కదా ధృతరాష్ట్ర. నిన్ను తండ్రిగా భావించిన వారినే మోసం చెయ్యాలని, దండించాలని నీవు ఆలోచిస్తున్నావే, ఎంతవరకు సబబిది? నమ్మకం ఎలాంటిదంటే మనల్ని నమ్మిన వారు కళ్ళు మూసుకుని ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ఆ నమ్మకం అనేటువంటి బలాన్ని పట్టుకుని వారిలో చైతన్యం నింపవలసినటువంటి బాధ్యత నీది. అలాంటి వారి చైతన్యాన్ని నీవు నిలబెట్టలేకపోయావు. ఎప్పుడైతే నీ సేవకుడు నిన్ను నమ్మి నీ మంచిని కోరుకుని ప్రతి అడుగు వేస్తుంటాడో అట్టి వారిని నీవు కోపంతో దూషించి నీకు దూరం చేసుకోకూడదు. ఎందుకని? మాట వాడు తప్పు చేసి ఉండవచ్చుగాక, తప్పు చేసిన వారిని చేరదీసి ఆ తప్పును తెలియజెప్పవలసిన ప్రయత్నము, బాధ్యత నీది. వారు నిన్ను ఆపదలలో సైతము విడిచిపెట్టరన్న నిజాన్ని గ్రహించు. అలాంటి వారిని దూరం చేసుకోవడం తెలివైనటువంటి పని కాదు రాజా. ఒక సేవకుడి యొక్క జీవితాన్ని, వాడి భృత్యాన్ని, ఇతరుల యొక్క రాజ్యాన్ని, వారి ధనాన్ని బలవంతంగా లాక్కునే అర్హత నీకు లేదు, అధికారము నీకు లేదు. న భృత్యానాం వృత్తి సంరోధనేన రాజ్యం ధనం సంజిఘృక్షేద పూర్వం త్యజంతి హేనం వంచితా వై విరుద్ధా స్నిగ్ధా హ్యమాత్యాః పరిహీన భోగాః. ఒక రాజు వెనకాల ఆ రాజు యొక్క యంత్రాంగము, మంత్రాంగము నడవాలి అంటే ఆ రాజు యొక్క లక్షణములే అందుకు కారణమవుతాయి. వారి సేవకుల యొక్క జీవితాన్ని పోగొట్టి ఇతరుల ధనాన్ని ఆక్రమించుకుని ఇతరుల ధనాన్ని సంగ్రహించేటువంటి రాజు ఉంటే అతనితో పాటు నడిచేటువంటి పరివారం అంతా కూడా అతన్ని విడిచిపెట్టి ఒంటరిని చేస్తుంది. రాజు అనేటువంటి వాడు ఆ పరివారము లేనప్పుడు ఎందుకు కొరగాని వాడే అవుతాడు రాజా. జాగ్రత్తగా గమనించు. ఇవన్నీ జాగ్రత్తగా మనం నిశితంగా పరిశీలించి ఆలోచిస్తే ఈ దైనందిన జీవితంలో ఇవన్నీ నాకు నేర్పుతున్నటువంటి పాఠాలు, ఇవన్నీ విదురుడు ధృతరాష్ట్రుడికి నేర్పుతున్నటువంటివి కావు. జాగ్రత్తగా గమనించాలి మనం. మనకి చూడడానికి ధృతరాష్ట్రుడు, వినడానికి ధృతరాష్ట్రుడు, కానీ వింటూ ఉంటే అవి నాకే. నేను పక్కవారితో బాగుంటే వారు నాతో బాగుంటారు. నేను పక్కవారికి మంచిని చేస్తే వాడు నాకు మంచిని చేస్తాడు. వాడు నాకు చెడును చేసినా వాడి ఎడల నా మంచితనాన్ని నేను పోగొట్టుకోనక్కర్లేదు. వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాననేటువంటి ఆలోచన రాదు. మనం ఎప్పుడైతే సన్మార్గములో ఉంటామో, సద్భావనతో ఉంటామో, మనకి కూడా ప్రకృతి ఎప్పుడూ మంచినే చేస్తూ ఉంటుంది. మన చుట్టుపక్కల ఎప్పుడూ మంచివారే మనకి తారసపడేలాగా ఆ భగవంతుడు, ప్రకృతి కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ నాకు నేర్పుతున్నాడు ఈ విదురుడు, ఎవరికో నేర్పించటం లేదు. ఈనాటి కాలానికి, ఈనాటి యువతకి, ఈనాటి సమాజానికి కావలసినటువంటి ప్రతి వాక్యము మనల్ని చైతన్యపరిచేటువంటి మహోత్కృష్టమైనటువంటి నీతి సూక్తావళి. ఒక కార్యము నీవు చేస్తున్నావు అంటే, ఒక పనిని నీవు చేయదలుచుకున్నావు అంటే ముందు ఆ పని యందు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక అడుగు వెయ్యాలి. ఆ పనిని పూర్తి చేయడానికి కావలసినటువంటి ప్రతి ప్రణాళిక నీ దగ్గర ఉండాలి. అది సాధ్యము కాని సమయంలో ఆచరించవలసినటువంటి వేరే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలి. అందుకు అయ్యేటువంటి ఖర్చు, ఆదాయ వ్యయాలన్నీ నీ దగ్గర ఉండాలి. ఆ పనిని, ఆ భృత్యువుని చేస్తున్నటువంటి
సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నీవు ఆదాయ వ్యయాలు, వారికి ఆ సేవకులకి నీవు జీతభత్యాలన్నీ ఇవ్వగలగడానికి సమర్థుడవై ఉండాలి. అప్పుడు నీవు అవన్నీ వారికి ఏర్పాటు చేసిన తర్వాత ఒక పనిని పూర్తి చెయ్యడానికి ఒక రాజు ముందుకు దిగాలి. అప్పుడు ఆ సేవకులకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా, వారికి ఎట్టి ఇబ్బంది లేకుండా చూడగలుగుతావు. నీకు అసాధ్యమైన దాన్ని సహాయము ద్వారా సాధ్యపరుచుకోవడానికి ఇంత ప్రణాళిక అవసరము. చూడండి, అసలు స్ట్రాటజీ అనే పదాన్ని ఎంత చక్కగా వర్ణించారు. ఏ ప్రణాళిక లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ పొందిక లేకుండా ముందు పని చేసుకోవడానికి దిగిపోవడం, సాధక బాధకాలు తెలియకుండా ముందు దిగిపోవడం, అందులో కొద్దిపాటి ప్రతికూలత ఎదురవ్వగానే మనల్ని మనం నీరసింప చేసుకోవడం, ఇది కాదు. ఒక పనిని పూర్తి చేసే విధానము, ఒక ప్రణాళికను పూర్తి చేసే విధానము, ఒక స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీకి తగ్గట్టుగా ఒక ఒక అప్రోచ్, ఒక అకౌంటింగ్, ప్రతిదీ. ఎందుకని? ప్రతి పని ధనంతో ముడిపడి ఉన్నది. నాకు అసాధ్యమైన పనిని, ₹1,00,00,000 ఇల్లు కట్టడానికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా దేవుడే ఉన్నాడులే చేసుకుంటాడులే అంటే దిగిపోతే సరిపోయిందా? అది కట్టేటువంటి సమర్థత, ఆ కడుతున్నటువంటి కూలీలకు నీవు డబ్బు నిలిచి వాళ్ళని నిలబెట్టాలి. లేకపోతే పని మధ్యలో ఆగిపోతుంది. అంతటి పని, బృహత్కార్యం పని మధ్యలో ఆగిపోతే ప్రణాళికకి ఇంక విలువే ఉంది. అంటే ఏ పని ప్రారంభించినా దానికి సంబంధించినటువంటి ప్రతి ప్రణాళిక, ప్లాన్ ఏ, ప్లాన్ బి నీ దగ్గర ఉండాలి. ప్రతి సమస్యని ఎదుర్కోగలిగినటువంటి ఒక సామర్థ్యం నీవు గుర్తెరిగిన తర్వాత ఒక ప్రణాళికగా ఒక పనిని నువ్వు చేయవలసి వస్తుంది. రాజా తస్మాత్ జాగ్రత్త అన్నాడు ఆయన. ఈజ్ ఇట్ నాట్ ఎ మేనేజ్మెంట్ స్టడీ ఫర్ అస్? ఇది కాదా మనం మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో నేర్చుకుంటున్నటువంటి సూక్తి? కళ్ళు మూసుకుని నచ్చింది చేసేయమని చెప్తున్నామా మనం? ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్, ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఒక విధానం. ఎంత అద్భుతమైనటువంటి రాజనీతి ఇది, ఆలోచించండి.